హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయతో కర్రీ తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందు గుమ్మడికాయ ఎలా కట్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా శుభ్రంగా గుమ్మడికాయను కడగాలి. పైన ఏమైనా ఉన్నా కానీ పోతుంది. గుమ్మడికాయను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తీసేయాలి. అలాగే పైన ఉన్న కాండ భాగాన్ని కూడా కట్ చేయాలి. గింజలు మొత్తాన్ని తీసి కాండ భాగాన్ని కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయను కొద్దిగా కట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంతకన్నా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా కాస్త పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కను వీడియోలో చూపిస్తున్నట్టుగా సగంగా కూడా కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసినా ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను పక్కన ఉంచుకొని మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కడాయి పెట్టి కడాయిని వేడి చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3-4 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ రెసిపీలో ఉప్పు కారం కాస్త తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం స్వీట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూతతో క్లోజ్ చేసుకుని మధ్యలో కలుపుతూ గుమ్మడికాయ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత గుమ్మడికాయ అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. అవసరం అనుకుంటే మధ్యలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్ళను యాడ్ చేసుకొని ఉడికించుకోండి. 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, 1 టేబుల్ స్పూన్ చక్కెరను వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లమైనా చక్కెర అయినా ఏదైనా ఒకటే కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కెర బెల్లం బాగా కరిగి లైట్గా పాకం వచ్చి గుమ్మడికాయకి బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి, అప్పుడే గుమ్మడికాయకు బాగా పడుతుంది తీపి. చూడండి, మొత్తం బాగా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. గుమ్మడికాయకి చక్కెర బెల్లం టేస్ట్ అయితే చాలా బాగా పట్టింది. ఈ రెసిపీని చపాతీతో కానీ పూరీతో కానీ లేదా అలాగే ప్లెయిన్గా పిల్లలకు సర్వ్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. గుమ్మడికాయ హెల్త్కి కూడా చాలా మంచిది. రైస్తో సైడ్ డిష్గా కూడా తినొచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి గుమ్మడికాయ కర్రీ తయారు చేయండి. దోశకు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. అలాగే గుమ్మడికాయ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.